శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక వృశ్చిక రాశి వారికి, ఈ రాశి వారికి 2026 సంవత్సరంలో మార్చి 18 వరకు ఆదాయం 5, వ్యయం 2గా ఉంది. మార్చి 19 నుంచి ఆదాయం 11, వ్యయం 5గా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మే 25 వరకు జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అనుకున్న పనులు కాకపోవడము, మానసిక చింతన, మనోవ్యాకులత, ఎదుటి వారితో నిష్ఠురాలు కావడము, సమయానికి చేతికి డబ్బు అందకపోవడము, ఇలాంటి వృశ్చిక రాశి వారికి మే 25 వరకు జరుగుతుంది. మే 26 నుంచి ఆ భగవంతుడి యొక్క దయ వల్ల అనుకున్న పనులు నెరవేరడం జరుగుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి కావడం జరుగుతుంది. ఏవైనా కొత్త పనులు చేపట్టడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మానసిక చింతన అనేటువంటి తొలగిపోతుంది. ఒక స్థితికి, ఉన్నత స్థితికి, ఒక మెట్టు పైకెక్కడానికి మీకు ఆస్కారం దొరుకుతుంది మే 26 తారీఖు నుంచి. సంఘంలో విలువలు పెరుగుతూ ఉంటాయి. ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక శత్రువులు ఆ శత్రుత్వాన్ని విడిచిపెట్టి మీతో మిత్రులుగా చేరడానికి పనిచేస్తారు. మీ దగ్గర అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పి వాళ్ళు తెలుసుకుంటారు. కోర్టులో ఉన్నటువంటి ఒక పెండింగ్ కేసులు ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. కొన్ని సులభంగా ఆ కేసులలో విజయం సాధించడం కూడా జరుగుతూ ఉంటుంది. మానసిక ధైర్యం పెంపొందుతుంది. స్నేహితుల వల్ల, ప్రోద్బలం వల్ల కొత్త పనులకై ముందుకు అడిగేస్తుంటారు. కొత్త పనులు చేస్తారు. దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. కానీ ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు చేయడం వల్ల కొంత అనారోగ్యం కూడా ఏర్పడము, డబ్బు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఆలోచించి ప్రయాణాలు చేయండి. కుటుంబంలో కలహాలు రావడం జరుగుతుంది. చిన్న చిన్న కలహాలు, అవి ప్రతి ఎప్పుడు చేసి ఉంటే ఒక్కోసారి మనస్పర్ధలు కూడా కుటుంబంలో రావచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు అదుపుగా ఉండి మాట్లాడడం మంచిది. అలాంటి యొక్క సందర్భాలు రాకుండా, విరోధమయ్యేటువంటి ఒక మనస్పర్ధలు వచ్చేటువంటి ఒక సందర్భాలు జరగకుండా చూసుకోవడం చాలా మంచిది. కుటుంబ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అడుగు ముందుకెయ్యాలి. ప్రతి విషయంలో కూడా ఆలోచించాలి. ఇక వ్యాపారస్తులను చూసుకున్నట్టయితే అనుకూలంగా వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. యత్న కార్యక్రమాలన్నీ కూడా సునాయాసంగా, కొత్త వ్యాపారాలు పెట్టుకోవడము, కొత్త వారితో స్నేహం చేయడము, మీకు ఇంతకు ముందు వచ్చేటువంటి ఒక డబ్బు ఏదైతుందో అది తిరిగి రావడము వ్యాపారాలకు ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది. కానీ డబ్బు ఇంటిలో ఖర్చు అధికంగా వస్తుంది. చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సునాయాసంగా నెరవేరుతాయి. కానీ మీరు మధ్యవర్తిత్వం చేయకుండా ఉండడం చాలా మంచిది. మీడియేటర్గా ఎక్కడ కూడా మీరు ఈ వృశ్చిక రాశి వారు ప్రయత్నం చేయకండి. మీడియేటర్గా కనుక మీరు ఉన్నట్లయితే ఆ కొట్లాడుకున్న వారు వాళ్ళు మంచిగానే ఉంటారు. కానీ ఆ విషయం మీ పైన పడి మీరు బాధపడేటువంటి ఒక విషయము మీరు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మీడియేటర్గా ఎక్కడ కూడా ఉండకుండా తటస్థంగా మాత్రం ఉండి మీ పనేందో మీరు చూసుకోవడం వల్ల మీకు యోగదాయకంగా ఉంటుంది వ్యాపారస్తులకు. ఇక విద్యార్థులకు విద్య యందు శ్రద్ధ తగ్గుతుంది. ఎప్పుడు కూడా మౌనంగా కూర్చోవడము, లేకుంటే ఈనాడు విద్యార్థుల జీవితాన్ని పాడు చేసేటువంటి ఒక సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, వాటిని చూసుకుంటూ కూర్చొని తమ జీవితాలు నాశనం చేసుకోవడం అనేటువంటి ఒకటి జరగడానికి ఆస్కారం ఉంది. దానివల్ల ఇది ఉంది. అంతేకాకుండా విద్యార్థులు చెడు సహవాసం చేసేటువంటి ఒక యోగం కనబడుతుంది. కాబట్టి చెడు సహవాసాలకు వెళ్ళకండి. అనుకున్న చోటికి అడ్మిషన్ అనుకున్న కాలేజీలో కానీ, అనుకున్న స్కూల్లో కానీ అడ్మిషన్ దొరకకపోవడము, విదేశాలకు ప్రయత్నం చేస్తే ఆ విదేశాలకు మీకు వెళ్ళడానికి ఆస్కారం దొరకకపోవడము, అనుకూలంగా వాతావరణం ఏర్పడకపోవడము జరుగుతుంది. ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు కనుక చూసుకున్నట్టయితే దూరంగా లేక అనుకోని వల్ల చోటికి బదిలీ కావచ్చు. కొంతమందికి
ఈ వృశ్చిక రాశి వారికి మీరు అనుకున్న దానికంటే కూడా దూరంగా బదిలీలు కాబేటువంటి ఒక ఆస్కారం ఉంది. కానీ వెళ్ళాలి, తప్పదు, జీవన పోరాటం అది. కొంతమందికి మాత్రం అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం. అంటే ఒకటే రాశి వారికి అందరికి ఎలా అవుతుందంటే అలా కాదు, వాళ్ళ యొక్క జన్మ జాతకాన్ని బట్టి దూరము దగ్గర అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఇది మామూలు సంవత్సర గ్రహచారమే కాబట్టి ఇది వేరు. కొందరికి అందుకే కొందరికి దగ్గరగా కొందరికి దూరంగా కూడా పడవచ్చు. అక్కడి వాడు ఇక్కడ, ఇక్కడి వాడు అక్కడ కూడా మారడానికి అధికారం ఉంది. అధికారుల వల్ల చీవాట్లు పడేటువంటి ఒక ఆస్కారం చాలా ఉంది. కాబట్టి జాగ్రత్తగా పనిచేయడం చాలా మంచిది. లేదా కొందరు తప్పులు చేసి సస్పెండ్ కావడానికి ఆస్కారం ఉంది. ఈ తప్పులు మీ చేత జరగకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు ఎవరితోనో మాట్లాడుకుంటూ లేకుంటే అతి తెలివితోనో తప్పులు చేస్తుంటారు. అలా చేసినప్పుడు మీకు ఇబ్బందులు ఏర్పడతాయి. దానివల్ల సస్పెండ్ కావడానికి కూడా ఆస్కారం ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ మార్పిడి రావడము, లేదా ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే కంపెనీకి ప్రయత్నం చేయడము, ఆ ఉన్న ఉద్యోగాలలోనే పైకి రాకుండా ఉన్నట్టుగా చేస్తూ ఉండడము, అధికారుల చేత చీబాట్లు పడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కొంతమంది కొన్ని లేనిపోయిన కేసులలో చిక్కి చేయని తప్పులకు బాధపడుతూ కోర్టు చుట్టూ తిరగడం కూడా జరగవచ్చు. కాబట్టి ప్రతి విషయము ఈ 2027 నామ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వచ్చేది పరాభవ నామ సంవత్సరం. ఎన్ని పరాభవాలు జరుగుతాయో మనకు ఆలోచిస్తేనే ఒక్కోసారి భయంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవడం, ప్రతి ఒక్కరు కూడా, ఏ రాశి వారైనా సరే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా నడుచుకోవడం చాలా మంచిది ఈ సంవత్సరం. ఈ సంవత్సరము ఈ వృశ్చిక రాశి వారు గురు స్తోత్రం కానీ గురు చరిత్ర కానీ ప్రతిరోజు పారాయణం చేయడం చాలా మంచిది. దానివల్ల అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడి మనశ్శాంతి దొరుకుతుంది. చేసేటువంటి ఒక వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ముందుకు అడిగేయడం వల్ల మనశ్శాంతిగా ఉంటుంది. గురు స్తోత్రం కానీ మీకు వీలైతే గురు చరిత్ర కానీ పారాయణం చేయండి, శుభం జరుగుతుంది. ఓం శుభం.